ఓకే శ్యామ్, బాయ్ బాయ్. ఎంత సిన్సియర్గా నన్ను లవ్ చేస్తున్న అంశుని చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. ఛా! ఛీ! ఇకపై సునైనాతో మాట్లాడద్దు. నో పబ్, నో పోయట్రీ. అంశు 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 సునైనా ఫోన్ చేసినా మాట్లాడద్దు. ఆఫీస్లో కనిపించినా చూడొద్దు. నో సునైనా, నో సునైనా, నో సునైనా. అండర్స్టాండ్? హాయ్ సునైనా. హాయ్ శ్యామ్, రేపు సండే. ఏంటి నీ ప్రోగ్రామ్? ఏం లేదు, ఫ్రీ. ఓకే దెన్ లెట్స్ ప్లాన్ సంథింగ్. యా, పబ్ అయినా పోయట్రీ అయినా ఎనీథింగ్ ఓకే. ఓకే ఫైన్, రేపు 9 o'clock నిన్ను పికప్ చేసుకుంటా. అలాగే, బాయ్. బాయ్. హాయ్. అంశు, వాట్ ఎ సర్ప్రైజ్. షాకా? సర్ప్రైజా? నిద్రమోహం. ఏంటి ఇంత సడన్ గా? కొన్ని కొన్ని అలాగే జరుగుతాయి. నిన్ను చూడాలనిపించింది. అమ్మ వాళ్ళకి ఫ్రెండ్ పెళ్ళని చెప్పొచ్చేసా. నాకు చెప్తే నేను పిక్ చేసుకునేవాడిని కదా. పొద్దున్నే సర్ప్రైజ్ చేద్దామని థ్రిల్గా లేదు? యా, ప్లెజెంట్ సర్ప్రైజ్. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. అంత ఓవర్ యాక్షన్ వద్దు. నైస్ బాల్కనీ. యా, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఓకే, నేను కాఫీ చేస్తా. ఏంటి కొత్తగా పోయిటరీ చదువుతున్నావు? జస్ట్ ఫర్ ఫన్. విత్ వార్మ్ విషెస్ ఎస్ సునీల్. కొలీగ్. కాఫీ? బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ ఓకేనా? నేను వచ్చానుగా, నేను చేస్తాను. నువ్వా? నీకోసం నేర్చుకున్నా. ఎవరు ఆవిడ? ఫియాన్సీ. పెళ్లి చేసుకో, రిస్క్. రిస్క్ తీసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. గాడ్, నేను చెప్పింది ఎందుకు వినవు? ఎందుకు రిస్క్ తీసుకుంటావు? అసలు ఎక్స్పీరియన్స్ ఎందుకు పట్టించుకోవు? మీ యూత్, మన యూత్ ఇదే ప్రాబ్లం. మీ ఆవిడని చంపేస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది? పోస్ట్ పోన్ అయింది. ఎందుకు? జ్వరంగా ఉందని. మీకా? మా ఆవిడకి చాలా నాజుగ్గా ఉంది, చాలా సైలెంట్గా కూడా ఉంది. ఇప్పుడే చెప్తున్నాను, షీఈ్ ఎ కిల్లర్. హలో సిస్టర్, మీ ఇద్దరు పెళ్లి కుదిరిందంట కదా. యాజ్ ఎ బ్రదర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మీ పెళ్లి ఖచ్చితంగా వస్తాను. రావడమే కాకుండా ఫ్రమ్ సంగీత్ టు బిదాయ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. దట్స్ మీ. పిలిచినప్పుడు చేద్దుర్లే. మీరు చాలా సైలెంటే. రాజేష్, తెస్తున్నా డార్లింగ్. హే శ్యామ్, హాయ్. ఈవినింగ్ బుక్ ఫేర్ ఉంది, వెళ్దామా? సారీ, ఫ్రెండ్స్ వచ్చారు. ఐ మీన్ ఈరోజు ఊరి నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. ఈవినింగ్ ఎంజీ రోడ్కి వెళ్దాం అన్నారు. కూల్, సమ్ అదర్ టైం దెన్. ఆ రోజు నా వుడ్ బి అంశు వచ్చిందన్న నిజం సునే నాకు చెప్పలేకపోయాను. बोलो जया। तुम्हारे लिए बहुत आसान था ना, हाथ में बंदूक रखे कहना सुने ना, कि चिप्स? अपनी-
ఏంటి కొత్త గర్ల్ अगर ఫ్రెండా? बंदूक तुम्हारे हाथ में होती तब भी मैं वही कहता। इतना आसान नहीं होता सब कुछ वहां उस जगह ఈరోజు కంపల్సరీగా ఊరెళ్ళాలా? రేపు మండే ఇన్ఫోసిస్లో హెచ్ఆర్ రౌండ్ ఉంది. సరే, మరి ఈరోజు ఎక్కడికి వెళ్దాం? పార్క్, ఎగ్జిబిషన్, లంచ్ ఎక్కడ చేద్దాం? అంతా నీ ఇష్టం. ఏం వద్దు, హ్మ్? ఈరోజు లంచ్ నేనే చేస్తా. ఇంట్లోనే ఉందాం, ఓకే? ఓకే. నేను వెళ్ళి స్నానం చేసొస్తా. హ్మ్. మార్నింగ్ శ్యామ్. మార్నింగ్. నేను మైసూర్ నుండి కాల్ చేస్తున్నాను. మైసూరా? ఎప్పుడు వెళ్ళావు? రాత్రి అనుకోకుండా వచ్చాను. ఓ ఓకే. I'll be back sometime tomorrow. ఓకే. శ్యామ్, చిన్న ఫేవర్ చేయవా? యా, చెప్పు. నేను మర్చిపోయాను, ఇవాళ హిందూ పేపర్ పోట్రీ కాంపిటీషన్కి లాస్ట్ డే. హా, ఇప్పుడే గుర్తొచ్చింది. నేను వ్రాసిన పోయమ్స్ అన్నీ నా క్యాబిన్ రైట్ సైడ్ డెస్క్లో yellow కవర్లో ఉన్నాయి. కాపీ చేసి హిందూ పేపర్ ఆఫీస్లో సబ్మిట్ చేయవా? యా, డెఫినెట్గా. సారీ, నేను నీ సండేని డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ కమ్ ఆన్ యార్, ఇట్స్ నథింగ్. ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు? మర్చిపోకే. మర్చిపోను. ఓకే, ఇప్పుడే 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 బయలుదేరుతాను. థ్యాంక్స్, బాయ్. బాయ్. అంశు, అంశు, అనుకోకుండా ఒక చిన్న పని పడింది. ఒక గంటలో వచ్చేస్తాను, ఓకేనా? I'll wait for you, sweetheart. ఓకే, బాయ్. ఆటో 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 ఆటో, ఐటీ పార్క్ ఫాస్ట్. గుడ్ మార్నింగ్. ನಮಸ್ಕಾರ ಸರ್. ఒకసారి డోర్ తెరవా? డోರ್ ಓಪನ್ ಮಾಡು, ಓಪನ್. ಸಾರಿ ಸರ್, ಇವತ್ತು ಸಂಡೇ, ಸೆಕ್ಯೂರಿಟಿ ಆಫೀಸರ್ ಪರ್ಮಿಷನ್ ತಗೊಳ್ಳಿ. ಸುನೇನಾ ಮೇಡಮ್, ಅರ್ಜೆಂಟ್ ವರ್ಕ್. హలో అంశు. ఏంటి ఎక్కడ? 1 hourలో వచ్చేస్తానన్నా? ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, ఓకే? సరే, బాయ్. బాయ్. Stop, 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 stop. 1 minute wait, no? ओके सर. థ్యాంక్ యూ. ట్రాఫిక్లో ఇంటి నుంచి మా ఆఫీస్కి, మా ఆఫీస్ నుంచి హిందూ పేపర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి 3 గంటలు పట్టింది. అంశు, అంశు, హాయ్ అంశు. సారీ, బాగా లేట్ అయింది. ఫ్రెండ్ కా మాత్రం చేయకపోతే ఎలా? యా, గుడ్ ఫ్రెండ్.
సునీల సునైనా. వాట్? నువ్వు క్లియర్గా విన్నావు. సునీల సునైనా. సునైనా, మరి సునీలని అబద్ధం ఎందుకు చెప్పావు? అంత కోపంగా అడగాల్సిన అవసరం ఏముంది? ఏదో ఉంది, నువ్వేదో దాస్తున్నావు. సునైనా కోసమే కదా ఇంత టైం స్పెండ్ చేసావు. రబ్బిష్గా మాట్లాడకు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ యాటిట్యూడే వేరేగా ఉంది. నువ్వు వచ్చిందే నిన్న, ఈ లోపైన యాటిట్యూడ్ తెలిసిపోయిందా? నిన్నటి నుంచి నన్ను సునైనా అని ఎన్నిసార్లు పిలిచావో తెలుసా? 15 టైమ్స్. నేను పొరపాటుగా పిలుస్తూ ఉంటాను, నీకు తెలుసు కదా. తెలుసు, నీ మైండ్ లో ఎవరైనా ఉంటే నువ్వు అలాగే పిలుస్తుంటావు. అది నీ అలవాటు. లాజికల్ చెప్పొద్దు, ఈ సైకో అనాలిసిస్ ఆపు. నీకు నా గురించి ఏమీ గుర్తుండట్లేదు. వాట్? ఏం గుర్తులేదు? నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం, నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్. సెప్టెంబర్ 6 ఇద్దరం కలిసి చార్మినార్ ఎక్కాం. జూలై 21 నాకు టీ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చావు. మే 15 your birthday. ఎస్, మే 15 నా బర్త్డే. ఈరోజు మే 17. నువ్వు నా బర్త్డేకి విష్ చేస్తావని ఎదురు చూసాను, కానీ చేయలేదు. అందుకే బెంగళూరు వచ్చా. శ్యామ్, హాన్షు, ఇప్పటికీ నన్ను అంశు అని 10 సార్లు పిలుచుంటావు. ఈ వారం రోజుల్లో ఎవరమ్మాయి? శ్యామ్, ఎందుకింత డల్గా ఉంటున్నావు? అంశు నా కాలేజ్ మేట్. లవ్లో పడ్డాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నిన్ను కలవడం అనేది నా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. నీలో మ్యాజిక్ ఉంది. నేను ఇలా కళ్ళ ముందు చూస్తూ నీతో స్నేహం చేస్తూ ఈ 3 నెలల్లో నన్ను నేనే మర్చిపోయాను. అంశుని మర్చిపోయాను, బర్త్డేని కూడా మర్చిపోయాను. మన వచ్చిన ఫ్రెండ్ అంశునా? అంశు లేని ప్రపంచం శూన్యంగా ఉంది. I miss her badly. అంచు ఎమోషన్లో అలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కలువు, అంతా హ్యాపీ అవుతుంది. నా మాట నమ్ము. ఆ నెక్స్ట్ డే